ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమాలు నిన్న కర్ణాటకలో కుర్రోళ్ళు 10 లక్షల రూపాయలతో 6 నెలల్లో ఓ సినిమాని తయారు చేసేసారు. 90 నిమిషాల సినిమా. అదే సందర్భంలో ఏఐకి సంబంధించినటువంటి సినిమాలు వివిధ చోట్ల లైన్లోకి వస్తున్నాయి. వివిధ జస్ట్ 1-2 ఆధునిక కంప్యూటర్లు, వీడియో ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా దృశ్యాలను సిద్ధం చేసి ఇచ్చే జనరేటివ్ ఏఐ టూల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవసరమైన సొమ్ము, గూగుల్ జనరేటివ్ ఏఐ టూల్ వియో 3 ఆధారిత ఫ్లో టూల్, డైరెక్టర్ ఏఐ, సినిమాటోగ్రాఫర్ ఏఐ, స్టంట్స్ ఏఐ, రన్వే ఎంఎల్, క్లింగ్ ఏఐ, మినిమాక్స్, ఇలా 10 కొద్ది ఏఐ సినిమా టూల్స్ అందుబాటులోనే. ఇవన్నీ కలిపితే ఇప్పుడు నడుస్తోంది. తాజాగా చైనాకి చెందిన పైరేట్ క్వీన్ జంగీ సావో కూడా మొత్తంగా ఏఐతో నిర్మించినటువంటి చిత్రం. మహిళా సముద్రపు దొంగ నిర్జీవిత కథతో మలేషియాకి చెందినటువంటి ఫ్యూచర్ స్టూడియోస్, సింగపూర్కి చెందినటువంటి ఫిజ్ డ్రాగన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని సిద్ధం చేసి, ఇట్లకి చెందింది డైరీ ఆఫ్ సిసిఫన్, స్విట్జర్లాండ్కి చెందింది లాస్ట్ స్క్రీన్ రైటర్ సినిమాలకు కూడా మొత్తాన్ని ఏఐతోనే సిద్ధం చేశారు. అమెరికాతో డెడ్ క్లబ్ వాంపైర్స్ వెర్డిక్ట్స్ యానిమేటెడ్ సినిమాకి చాలా వరకు ఏఐతో రూపొందించారు. దీనికి కేవలం 40,000 మాత్రం ఖర్చు అయినట్టు వ్యాఖ్యలు ప్రకటించారు. తమిళ సినిమా కంగువాని 8 భాషల్లో విడుదల చేసేందుకు ఏఐ సాయంతో ఆయా భాషల్లో సూర్య గొంతుతోనే డబ్బింగ్ సృష్టించారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి. అయితే న్యాచురాలిటీ వస్తుందా, సహజ సిద్ధత్వం వస్తుందా అంటే, ఇప్పుడు మనం గ్రాఫిక్ సినిమాలు చూస్తుంటాం, ఈ జంతువులకు సంబంధించినటువంటి గ్రాఫిక్ సినిమాలు చూస్తుంటాం. దానికంటూ ఓ సపరేట్ ఆడియన్సు దానికంటూ ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు సినిమాలో న్యాచురాలిటీ కావాలా, దానికి తగ్గట్టుగానే ప్రజల ఆసక్తి ఉంటుంది తప్పించి ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు జనానికి బోరు కొట్టేస్తుంది.